బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ పెట్టుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల మనం ఈనాడు ఇస్లామిక్ క్యాలెండర్లోని 7వ నెల రజబ్ నెల గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంలో సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. దాంట్లో 7వ నెల ఈ యొక్క రజబ్ నెల. ఇది అత్యంత పవిత్రమైన 4 నెలలలో ఒకటి. మరి అష్రుల్ హోరం ఈ నెలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ముస్లింలు ఈ నెలను రంజాన్ నెలకు సన్నాహక మాసంగా నెలగా భావిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెల వస్తే ఒక దువా కూడా చదివేవారని కొన్ని హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ్ వా సాబాన్ వా బల్లిగ్నా రమజాన్. ఓ అల్లాహ్, మాకు రజబ్ మరియు షాబాన్ నెలల్లో బరకత్ ప్రసాదించు మరియు మమ్మల్ని రంజాన్ వరకు చేర్చు అని ఆమీన్ ఈ విధంగా దువా చేసేవారు. అల్లాహు అక్బర్. అల్లాహుమ్మ బారిక్ లనా ఫీ రజబ వా షాబాన్ వా బల్లిగ్నా రంజాన్. ఓ అల్లాహ్, మాకు రంజాన్ మరియు షాబాన్ నెలలలో బరకత్ ప్రసాదించు మరియు మమ్మల్ని రంజాన్ వరకు చేర్చు. ఆమీన్. ఇక మేరాజ్ సంఘటన అంటే ఇస్రా మిరాజ్. చాలామంది ఇస్లామీయ పండితుల అభిప్రాయం ప్రకారం రజబ్ నెలలోనే మళ్ళీ ఆ రోజు రజబ్ నెలలో ఒక రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారును మక్కా నుండి బైతుల్ మక్దిస్ వరకు, అక్కడి నుంచి 7 ఆకాశాలపైకి మేరాజుకు తీసుకువెళ్లారు అని, ఈ ప్రయాణంలో ముస్లింలకు మరి 50 నమాజులకు బదులుగా 5 పూటల ముందుగా నమాజు కానుకను 50 నమాజులు చేయమని చెప్పారు అని, తర్వాత మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూసా అలైహి సలాం గారి యొక్క సంభాషణల మూలంగా మరి ఈ యొక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ ఆ యొక్క 50 నమాజులని 5 నమాజులుగా కానుకగా పొందడం జరిగింది అని, ఇలా ఈ యొక్క నెలలో మరి ఈ యొక్క మేరాజ్ యాత్రలో ఇటువంటి సంఘటనలు జరిగాయని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క నెలలో ప్రతిరోజు కూడా 5 నమాజులు చదవటం, ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులు, వీలైతే తహజ్జుద్ లేదా వితర్ నమాజులు, వీటితో పాటుగా నఫిల్ మరియు సున్నత్ నమాజులు మరియు ఖురాన్ చదవటం, అర్థంతో పాటు ఖురాన్ చదవటం, వీలైతే సోమవారం మరియు గురువారం సున్నత్ నమాజులు పాటించటం, లేదా పున్నమి రాత్రులు 13, 14, 15 తారీఖుల్లో ఉపవాసం పాటించడం, ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మరి పద్ధతులు. మరియు దాన ధర్మాలు, ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండటం, మంచి పద్ధతిలో వ్యాపారం చేయటం, అందరితో బంధుత్వ సంబంధాలు తెగదింపులు చేసుకోకుండా అందరితో కలిసిమెలిసి జీవించటం, సరైన పద్ధతిలో దాన ధర్మాలు చేసుకుంటూ మరి ముందుకు సాగటం, ఇవన్నీ కూడా మరి ఇస్లాంలో ఒకరిపై ఇంకొకరికి ఉన్నటువంటి అనేక బాధ్యతలు కూడా ఉన్నాయి. రజబ్ అనే పదానికి అరబిక్ భాషలో గౌరవించడం అనే అర్థం. ఇస్లాం పూర్వం కూడా అరబ్బులు ఈ నెలలో యుద్ధాలను నిలిపివేసి దీనిని చాలా గౌరవంగా చూసేవారు. అందుకే దీన్ని రజబ్ అల్ ముదర్ అని కూడా పిలుస్తారు. ఈ యొక్క నెలని రజబ్ అల్ ముదర్ అని. ఇస్లామీయ పండితులు మరి వ్యవసాయంలో పోలిక ఒక అందమైన ఉదాహరణ. ఇస్లామీయ పండితులు రజబ్ వరకు ఉన్న కాలాన్ని ఒక పంట సాగుతో పోలుస్తారు. రజబ్, షాబాన్, రంజాన్ ఈ 3 నెలలు తీసుకోండి. రజబ్ అంటే విత్తనాలు నాటే నెల, అంటే మంచి పనులకు శ్రీకారం చుట్టడం అని. షాబాన్ నెల అంటే నీరు పోసే నెల, ఆ యొక్క మంచి పనులను అలవాటుగా మార్చుకోవటం. ఇక 3వది రంజాన్ నెల, అంటే పంట కోసే నెల, పుణ్య ఫలాలను పొందే సమయం అన్నమాట. మంచి పనులకు శ్రీకారం చుట్టడం, ఆ పనులను అలవాటుగా చేసుకోవటం, పుణ్యకార్యాలను పొందే సమయం. ఇలా విత్తనాలు నాటే నెల, నీరు పోసే నెల, పంట కోసే నెల, ఈ విధంగా రజబ్, షాబాన్, రంజాన్ నెలలని ఈ విధంగా వారు అర్థం చేసుకునేవారు. ఇక చారిత్ర ప్రకారంగా తబూక్ యుద్ధం రంజాన్ నెలలోనే జరిగింది అని, రజబ్ నెలలోనే తబూక్ యుద్ధం జరిగిందని, మరియు ఈ నెలను అల్ అసబ్ అని కూడా అంటారు. అంటే అల్లా కరుణ వర్షంలా కురిసే నెల అని అర్థం. ఈ నెలలో చేసే ఇబాదత్ ప్రార్థన వల్ల హృదయం శుద్ధి అవుతుందని నమ్ముతారు. అందుకే ఈ నెలలో ఎక్కువగా వీలైతే మరి ప్రతిరోజు కూడా 5 నమాజులు చేయాలి, మరియు ఖురాన్ని చదవాలి, మరియు ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండాలి. సుబ్హాన్ అల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, పని చేసేటప్పుడు, ఎక్కడైనా సరే దేవుణ్ణి అర్జిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఇహపర లోకాల్లో శుభాలను ప్రసాదించుగాక. మనకి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రసాదించుగాక. ఆమీన్.
మరియు మనందరినీ పాపాలు క్షమించి మనందరికీ నరకం నుంచి రక్షించి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.